ఆంజనేయ స్వామిని జగన్నాథుడు బంగారు గొలుసుతో ఎందుకు బంధించాడో మీకు తెలుసా? సముద్రదేవుడు జగన్నాథుడి భక్తిలో లీనమై స్వామి పాదాల దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించేవాడు. కానీ అలా ప్రయత్నించే ప్రతిసారి ఊరి నగరమంతా సునామీ వచ్చినట్టు మునిగిపోయేది. సముద్రదేవుడు అతి ప్రేమ వల్ల నా భక్తులందరూ ఆటంకాలు సంభవిస్తున్నాయి. నువ్వు ఇక్కడే సముద్రం ఒడ్డున నిలబడి పూరీ నగరాన్ని కాపాడాలి అని హనుమకి చెప్తాడు. అది విన్న హనుమంతుడు సముద్రం ఒడ్డున కాపలాగా ఉండేవాడు. దాంతో హనుమంతుడిని చూసి సముద్రం చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ పూరీ గ్రామం ఎక్కడైనా రాముడి పూజ జరుగుతుందంటే అక్కడ హనుమంతుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయేవారు. హనుమ లేని సమీపంలో మళ్ళీ సముద్రం నగరంపైకి వచ్చి సునామీలా ముంచుకొచ్చేది. దాంతో జగన్నాథుడికి కోపం వచ్చి హనుమంతుడితో ఇలా అన్నారు: మారుతి, నిన్ను ఎవరూ ఆపలేరు, నాకు వేరే దారి లేదు, నిన్ను కర్తవ్యం అనే గొలుసుతో కట్టేస్తాను అని చెప్పి పూరీ నగరం సముద్రం ఒడ్డున ఆంజనేయ స్వామిని జగన్నాథుడు బంగారు గొలుసుతో కట్టేశారు. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు బేడి హనుమ ఆలయం ఉంది, ఒడిస్సాలో. అది కూడా ప్రముఖ పూరీ జగన్నాథ్ టెంపుల్ దగ్గర.